ఓటీటీ గనుక తీసుకుంటే, ఓటీటీల కథ రాయడం అనేది కథలు రాస్తున్న వాళ్ళకి అది ఒక కొత్త రెస్పాన్సిబిలిటీని పెంచిందనుకోవాలా? కొత్త అవకాశాలొచ్చాయా? ఎలా అవునండి. చూడొచ్చు? రెస్పాన్సిబిలిటీ కన్నా ఓ ఛాలెంజ్. హ్మ్. ఛాలెంజెస్. ఆ ఛాలెంజ్ పెంచింది. హ్మ్. రెస్పాన్సిబిలిటీ ఎప్పుడూ ఇప్పుడు సినిమా అంటే కమర్షియల్ మీడియం డబ్బులు పెట్టి తీయాలి. హ్మ్. సో, కాబట్టి బాధ్యతగానే తీయాలి. రెక్లెస్‌గా, కేర్‌లెస్‌గా తీయడానికి లేదు. హ్మ్. కాబట్టి అది దానికి చెప్పక్కర్లేదు. చాలా రెస్పాన్సిబుల్‌గా తీయాలి. సో, బట్ బట్ ఛాలెంజెస్ ఎక్కువైపోయాయి. ఈ ఓటీటీస్‌లో కూడా లేని కంటెంట్ నువ్వు ఇస్తే తప్ప థియేటర్‌కెళ్ళడు. థియేటర్‌కి ఎందుకెళ్ళాలి? వాడికి ఓటీటీలో వరల్డ్ సినిమా ఉంది. ఇప్పుడు నేను వెడితే మోర్ దెన్ హాలీవుడ్, ఇప్పుడు ఇరానియన్ ఫిల్మ్స్, హ్మ్. ఇలా వరల్డ్ సినిమా అసలిప్పుడు ఇంక్లూడింగ్ కాంపిటీషన్ సిరియాల్ ఓటీటీకి, ఇండస్ట్రీ ఉంది. థియేటర్‌కున్నట్టుంది. హ్మ్. సిరియన్ మూవీస్ ఉన్నాయి. అవును. అవును. ఆ తర్వాత టర్కిష్. చాలా కొరియన్ మూవీస్‌కి గూడా కొరియన్ ఇస్ ఎ వెరీ బిగ్ ఇండస్ట్రీ. అవును. నేను అవును. చెప్పేది చిన్న చిన్నవి చెప్తున్నా. అవును. టర్కిష్ ఫిల్మ్స్ హ్మ్. చాలా బావుంటాయి అవి కూడా. 'ఫతీ మకీమ్' అని నా ఫేవరెట్ డైరెక్టర్. హుహు. సో, అతన్ని ఫాలో అవుతా. అతను ఎనెక్స్ సినిమా ఏంటి. ఓహ్! నాకు ఒకప్పుడు ఆ పేరు కూడా తెలిసే అవకాశం లేదు. ఇప్పుడు వరల్డ్ సినిమా మనకు చాలా దగ్గరకొచ్చేసింది. మన సో, ఇంట్లోనే మీరు ఉంది. ఓటీటీలో ఎక్కువగా ఎలాంటి మూవీస్ చూస్తారు? అదే చెప్తున్నా కదా! వరల్డ్ సినిమా ఎక్కువ చూస్తా. వరల్డ్ సినిమా. హ్మ్. మోర్ దాన్ హాలీవుడ్. హ్మ్. వరల్డ్ సినిమా.